శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి జన్మ భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నేటి వరకు మనం 12 స్కందాలు కలిగి భాగవతంలో 2 స్కందాలు పూజ చేసి 3వ స్కందంలో మనం 59 భాగాలు చెప్పుకున్నాం. 60వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఒకనాడు సర్వసమర్థుడైన ఏ ఘట్టంలో ఉన్నామో కర్ధమ ప్రజాపతి దేవహూతిని వివాహం ఆడాడు. దేవహూతి రాజకుమార్తె, కర్ధమ ప్రజాపతి బ్రాహ్మణుడు. ఈయన తపస్సులో ఉంటే ఆమె కూడా ఆయనకి పరిచర్యలు చేస్తూనే గడిపింది చాలా కాలం. రాజకుమార్తె అయినా కూడా ఆయన చివరికి ఆమె కోరికను తీర్చాడు. నాతో సంతానం పొందాలి మీరు అని అన్నది ఆమె. దానికోసం ఆయన తగు ఏర్పాట్లు చేశాడు. ఏమిటా ఏర్పాట్లు? ఎవ్వరూ చేయలేని ఏర్పాటు. ఒక విమానాన్నే సృష్టించాడు. ఎన్నో అంతస్తులున్న విమానం. మరి ప్రతి గది కూడా ఎయిర్ కండిషన్. అది అటువంటిది. ఏ కాలంలో అయినా కూడా ఉష్ణకాలంలో ఎండాకాలంలో వేడి లేకుండా, అట్లా చలికాలంలో చలి లేకుండా ఇలా చేసి ఆయన ఆ తర్వాత ఓ రోజున ఏం చేశాడయ్యా అంటే 9 విధాలైన వేరువేరు దేహాలు ధరించి, చూడండి, తన పత్ని అర్ధాంగి అయిన దేవహూతి గర్భంలో 9 విభాగాలుగా నిలిచేటట్టు చేశాడు. ఆ కారణంగా దేవహూతి 9 మందిని కన్నది ఒకసారి. అర్థమైందా? మనసులో చాలా సంతోషించింది. ఆ తర్వాత ఇచ్చిన మాట అదే, ఆమె తండ్రికి ఇచ్చాడు అదే మాట. ఆమెకు కూడా దానికి ఒప్పుకుంది. సంతానం కలిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను, సన్యాసిని వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ విధంగానే సన్యసింపదలిచి సన్నద్ధుడయ్యాడు సన్యసించడానికి. ఆ విషయం భార్య తెలుసుకున్నది. పాపం అడది కదా, కల్లోలం అయిపోయింది మనస్సు. దుఃఖం వచ్చింది. కాలి బ్రేలుతో నేలపై వ్రాస్తూ భర్తతో అన్నది, పుణ్యాత్ముడా, పూజ్యుడివై నువ్వు వివాహ కాలంలో ఇచ్చిన మాటల ప్రకారం సర్వం సమకూర్చావు. నాకు సంతానం కలిగే పర్యంతం నాతో ఉంటాన్ని నువ్వు చెప్పావు. పుత్రికల్ని అనుగ్రహించావు. మరి ఇప్పుడు ఈ పుత్రికలు వాళ్ళకు వాళ్ళు మొగుళ్ళని ఎలా వెతుక్కుంటారు చెప్పు? ఈ భయం నాకు కలుగుతుంది మనసులో. అందుకని ఈ కూతుళ్లకు తగిన వరులను అన్వేషించి వారికి వివాహం చేసి నాకు వేదాంత విషయాలు చెప్పగల ఒక కుమారుణ్ణి ప్రసాదించి నన్ను కటాక్షించు. ఎన్ని కోరికలు! ఒక కోరిక కాదు. ఈ పిల్లలకి వివాహం చేయాలి 9 మందికి, మళ్ళీ ఒక కొడుకును కనాలి. ఆ కొడుకు నాకు వేదాంత విషయాల్ని బోధించాలి. కొడుకు బోధిస్తాడా? అది విపరీతమైన కోరికే నిజానికి కదా, కానీ కోరింది. మహాప్రభు భర్తను అడుగుతుంది, నువ్వు సంసార దుఃఖాన్ని తొలగించడానికి సకల విధాల సమర్థుడు. అది నువ్వు ఇంద్రియాలకు శబ్దాది విషయాల యందు దృఢమైన ఆసక్తి ఉండటం చేత, దానివల్లనే కదా నేను పరమాత్మను ఉపాసించలేదు. ముక్తి మార్గాన్ని వ్యక్తీకరించేవారు లేక మోహం వల్ల ఇప్పటిదాకా కాలం వ్యర్థంగా గడిచిపోయింది. ఓ మహాత్మా, నాకు ఈ లోక సంబంధాలైన సుఖాలను అనుభవించాలన్న ఆసక్తి నశించిందయ్యా. భోగాలపై విరక్తి కలిగింది. ఇంతకుముందు చంచల భావంతో కామోపభోగాల్ని అభిలషించిన దానినై
స్వచ్ఛమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏవేవో కోరికలు కోరాను. నా పట్ల నీ అనుగ్రహం కూడా ఫలించింది. నిన్ను నిర్మల భక్తితో సేవించడం చేత ముక్తి లభిస్తుంది కదా నాకు. అంత మాత్రమే కాకుండా అందరి పట్ల సమతాబుద్ధి గల సజ్జనుల మైత్రి ఉత్తమ గతిని కలిగిస్తుంది. నీచమైన బుద్ధి కలిగి చంచల చిత్తులైన దుర్జనుల స్నేహం వల్ల దుర్గతి కలుగుతుంది. మన వాళ్ళు అందుకోసమే దుష్టులకి దూరంగా ఉండాలి అని చెప్పారు కదా. ఇదిగో ఈ దుష్టురాలు చూడు, దానికి దూరంగా ఉండాలి వాళ్ళ నాయనమ్మ. ఉండదు, బెదిరించదు, పక్కన పెట్టదు. ఈ దుష్టురాలకు దూరంగా ఉండాలి. నీచమైన బుద్ధి కలిగి చంచల చిత్తులైన దుర్జనుల స్నేహం వల్ల దుర్గతి కలుగుతుంది. ఈ సంగతి మనసులో భావించి యోగిజన సన్నతుడవైన నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సమాగం వల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో లేక పాపాలో ప్రాప్తిస్తాయి. ఈ విధంగా దేవహూతి ఎంతో వేదనతో పరితపిస్తూ పలుకగా ఆమె పలుకులు ఆలకించి కర్దమ మునీంద్రుడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకొని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఆమెతో అన్నాడు, ఓ మనుపుత్రి, మనుధర్మమే మనం ఆచరించేది, మనకు తెలియదు. కానీ అర్థమైందా? వేదాల్లో ఉన్న దాన్నంతా కూడాను మనుధర్మశాస్త్రాల్లో ఆచరణ యోగ్యంగా వాళ్ళు చెప్పారు. అదే ఆచరిస్తున్నాం మనం. అని ఆది మనువు, ఆ మనువు కుమార్తె దేవహూతి. ఆమెని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు ఆయన. ఓ మనుపుత్రి అని సంబోధిస్తూ, నువ్వు మనస్సులో దుఃఖించవద్దు. అనగుడు అక్షరుడు అయిన విష్ణు భగవానుడు కొద్ది కాలంలోనే నీ గర్భంలో ప్రవేశిస్తాడు. నువ్వు అడిగింది ఏంటి? ఇదివరకేమో కోరికలతో నేను అడిగాను పుత్రికల్ని, ఇప్పుడు నేను అది అడగటం లేదు. నాకు విరక్తి కలిగింది భోగాలపైన. నాకు వేదాంత విషయాల్ని బోధించే కుమారుణ్ణి ఇవ్వమని కదా అడిగింది. అదనమాట. ఇదిగో ఆ కోరిక తీరుతుంది. నీ కడుపులో విష్ణు భగవానుడే పుత్రుడై జన్మిస్తాడు. నువ్వు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో ఉండు, అదే చాలు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానిపై నిండైన తపస్సు శ్రద్ధ భక్తులతో కూడిన దాన ధర్మాలు ఆచరించు. ఏంటి ఇప్పుడే చెప్పుకున్నాం భగవద్గీతలో. తపస్సు అంటే ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు అనేకమైన కష్టాలు వస్తాయి. వాటినన్నింటినీ సహించగల శక్తినే తపస్సు అంటారు. తపన అంటే అది. భగవంతుని గురించి తప్పించడం అంటే ఎన్నో అడ్డాలు వస్తాయి. అర్థమైందా? ఆ అడ్డాలన్నింటినీ తొలగించుకుంటమే అది తపస్సు అంటే. ఈ టైంకి రావాలి, ఈ భగవంతుని కొలుచుకోవాలి అంటే కష్టాలు అనేకం రావచ్చు. వాటిని అన్నింటినీ మరి వదిలేసి వస్తూ ఉండాలి. ఏదైనా ఒక ఉదాహరణగా చెప్తున్నా, అది తపస్సు అని. అంటే ధర్మం, మన దేవుణ్ణి కొలవటం మన ధర్మం. ఆస్తికులం మనం కదా, వేదాలని అనుసరించేవాళ్ళం. కాబట్టి నువ్వు ఉత్తమ నియమాలతో నిష్ఠతో చరించావంటే నీకు తప్పనిసరిగా భగవంతుడే నీ కడుపున పుడతాడమ్మా. శ్రీమన్నారాయణుడి యొక్క పాదపద్మాలను నిండైన మనస్సుతో ధ్యానించు. పురుషోత్తముడైన విష్ణుదేవుడు నీ పూజలకు తృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీకు పుత్రుడై పుట్టి నీ కీర్తిని విస్తరింపజేసి నీ మనస్సులో పుట్టిన అజ్ఞానం అనే సందేహాల ముడులను విడదీస్తాడు. ఎందుకు ఇస్తున్నాడు ఇంతవరము? ఆమె రాజపుత్రిక అయ్యిండి కూడా ఎన్నో సంవత్సరాలు ఆయనకి సేవలు చేస్తూ ఉంది. ఆయన ఆశ్రమంలో, కర్దమ ప్రజాపతి ఆశ్రమంలో కదా. అది సేవ. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు దేవాలయంలో ఏం చెప్తారు? సేవ. ఊడ్చడం కూడా ఒక సేవ. సుబ్బలక్ష్మి అని ఒక ఆమె ఉండేది, మీకు తెలుసు కదా. రోజు మొత్తం గుడ్డ పెట్టి తుడిచేది. ఆ రోజుల్లో ఈ కర్రలు అవి కూడా లేవు. 30 ఏళ్ల క్రితం ఇంక రాలా ఈ కర్రల సంస్కృతి రాలా. బట్టబెట్టి మొత్తం వంగి తుడిచేది మొత్తం.
గుడి అంతా కూడా. సో అది పెద్ద సేవ అంటారు ఆధ్యాత్మిక మార్గంలో. దేవాలయాన్ని తుడవడం అనేది పెద్ద సేవ అంటారు. ఇంకా అలానే పువ్వులు కోసుకురావడం, ఒక ఆమె ఇన్ని పూలు కోసుకొస్తుంది ఎక్కడెక్కడో తిరిగి పొద్దున్నే. ఇవన్నీ సేవకులు ఇలా ఉంటారన్నమాట. అలానే ఆమె కూడా ఊడవటము, ముగ్గులేయటము, భార్య దేవహూతి రాజపుత్రికే అయి పుట్టి అంత సేవ చేసింది కాబట్టే ఆ భగవంతుడు ఆమె కడుపులో పడబోతున్నాడు అన్నమాట. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జయ. కృష్ణార్పణమస్తు. చేకూరా హారతి దిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయి.